వెల్కమ్ టు ఆచారి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా మనం సైకాలజీ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఫోర్త్ యూనిట్లో మనం ఉన్నాం. ఈ ఫోర్త్ యూనిట్లో సైకాలజీ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఫోర్త్ యూనిట్లో ఉన్నాయి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో. ఈ ఫోర్త్ యూనిట్లో మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి అబ్జర్వేషన్ మెథడ్కి సంబంధించి ఉంది. అబ్జర్వేషన్ మెథడ్ తర్వాత ఒకటి అబ్జర్వేషన్ మెథడ్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఇంట్రాస్పెక్షన్ మెథడ్, కేస్ స్టడీ మెథడ్ అనేటువంటి ఈ 4 అంశాలు ఉన్నాయి. ఒకటి అబ్జర్వేషన్, తర్వాత ఇంట్రాస్పెక్షన్ సంబంధించి, తర్వాత ఎక్స్పెరిమెంటల్ మెథడ్, నెక్స్ట్ కేస్ స్టడీ. ఈ 4 అంశాలు మనకు ఫోర్త్ యూనిట్లో భాగంగా ఫస్ట్ టాపిక్ అనేటువంటి దాంట్లో ఈ 4 మెథడ్లు ఉన్నాయి. పరిశీలన పద్ధతి మరియు అంతఃపరీక్షణ పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ ప్రయోగ పద్ధతి, తర్వాత వ్యక్తి చరిత్ర లేదా వ్యక్తి అధ్యయన పద్ధతులు. మనము ఈ 4కి సంబంధించి మనం ముందు పరిశీలన పద్ధతికి సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకుందాం. పరిశీలన పద్ధతి దీనికి సంబంధించి మనం తీసుకుంటే మనోవిజ్ఞాన శాస్త్రం ఒక విషయనిష్టత గల శాస్త్రంగా మారే సమయంలో అంతఃపరిశీలన పద్ధతి బదులు పరిశీలన పద్ధతిని అవలంబించడం ప్రారంభమైంది. మనోవిజ్ఞాన శాస్త్రం మరి విషయనిష్టత సబ్జెక్టివిటీ ఉన్నటువంటి శాస్త్రం, అలా శాస్త్రంగా మారేటువంటి సమయంలో ఈ అంతఃపరిశీలన పద్ధతి బదులు పరిశీలన పద్ధతిని అవలంబించడం ప్రారంభమైంది. దేనికంటే ముందు అంతఃపరిశీలన పద్ధతి ముందు ఇది ప్రారంభించడం జరిగింది. తొలినాళ్లలో అంటే సైకాలజీకి సంబంధించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో జీవుల ప్రవర్తనను పరిశీలించి ప్రవర్తనను వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. మరి మనకు సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అంటే జీవుల ప్రవర్తనను పరిశీలించడం అని ప్రయత్నం చేసి చెప్పారు. ముందు ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అని చెప్పారు. తర్వాత మనస్సును అధ్యయనం చేయడమే సైకాలజీ అని చెప్పారు. తర్వాత చేతనాన్ని అధ్యయనం చేయడమే సైకాలజీ అని చెప్పారు. తర్వాత అచేతనాన్ని అధ్యయనం చేయడమే సైకాలజీ అని చెప్పారు. ఇలా చెప్పి తర్వాత చివరికి అది ఏమి సంతరించుకుంది అంటే మానవ ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా జీవుల ప్రవర్తనను పరిశీలించి ప్రవర్తనను వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత ఇలా ఎన్నో పరిశీలన చేసి మానవ ప్రవర్తనకు సంబంధించి ఎన్నో సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. అయితే మనోవిజ్ఞాన శాస్త్రంలో పరిశీలన పద్ధతి ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల ప్రవర్తనను చూసి విశ్లేషించి వివరించడంతో కూడుకున్నటువంటి దాన్నే మనం ఏమంటున్నాం, పరిశీలన పద్ధతి అంటున్నాం. ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి ఇతరుల వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రవర్తనను చూసి విశ్లేషించి వివరించడంతో కూడుకున్నటువంటిది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇతర వ్యక్తులు ఎలా ఉన్నారు, వారి యొక్క ప్రవర్తన ఏంది, ఎలా ఉంది అనేదాన్ని చూసి విశ్లేషించి వివరించడాన్నే మనం పరిశీలన పద్ధతి అని మనం చెప్తున్నాం. తర్వాత ఈ పద్ధతి ద్వారా ఇతరుల మానసిక ప్రక్రియలను వారి బాహ్య ప్రవర్తన ద్వారా అధ్యయనం చేయడం జరుగుతుంది. మరి వారి మనసులో ఉన్నటువంటి మానసిక ప్రక్రియలు ఏ విధంగా ఉన్నాయి, మనసు ఏది చెప్తే మన శరీరం మనస్సు ఆ విధంగా చేస్తుంది. మరి ఆ మానసిక ప్రక్రియలను వారి బాహ్య ప్రవర్తన ద్వారా అధ్యయనం చేయడం జరుగుతుంది. అయితే ఈ పరిశీలన పద్ధతి ప్రవర్తనను అర్థం చేసుకుని వివరించే ఒక పరోక్ష పద్ధతి అని మనకి ఇవ్వడం జరిగింది. ఒక పరోక్ష పద్ధతి. మనకు మామూలుగా ఇట్లా కూడా క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి ఈ పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగానైనా రావచ్చు. మానసిక ప్రక్రియను వారి బాహ్య ప్రవర్తన ద్వారా అధ్యయనం చేయడాన్ని మనం మనం పరిశీలన పద్ధతి అంటాము. ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల ప్రవర్తన చూసి విశ్లేషించి వివరించడంతో కూడుకున్న దాన్ని ఏమంటారు, పరిశీలన పద్ధతి అంటారు. పరిశీలన పద్ధతి ప్రవర్తనను అర్థం చేసుకొని వివరించే పరిశీలన పద్ధతి ప్రవర్తనను అర్థం చేసుకొని వివరించే
ఒక పద్ధతి. ఇది ఏ పద్ధతి? ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, తర్వాత రెండును, ఏది కాదు, ఇట్లా ఆప్షన్ ఇస్తే పరిశీలన పద్ధతి అనేటువంటిది ఒక పరోక్ష పద్ధతి. ఇది గుర్తుంచుకోవాలి. ఇది మనకు పరిశీలన పద్ధతికి సంబంధించి మెయిన్ కాన్సెప్ట్ ఏంది? పరిశీలన పద్ధతి అంటే ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల ప్రవర్తన చూసి విశ్లేషించడం, వివరించడంతో కూడుకున్నదాన్ని మనం పరిశీలన పద్ధతి అంటున్నాం. ఇక పరిశీలన పద్ధతిలో మనకు వివిధ రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా అవి ఏంటంటే సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన అని మనకు పరిశీలన పద్ధతిలో మనకు 4 రకాలుగా ఉన్నాయి. దీంట్లో మొదటిది మనం సహజ పరిశీలనకు సంబంధించి చూద్దాం. సహజ పరిశీలనలో సహజ పరిశీలనలో ప్రవర్తన లక్షణాలను సహజ పరిస్థితులలో పరిశీలించడం జరుగుతుంది. మరి సహజ పరిశీలన అంటే సహజ పరిస్థితులను పరిశీలించడం జరుగుతుంది. ఈ పరిశీలన పద్ధతిలో పరిశీలింపబడే వ్యక్తి సమూహానికి తాము పరిశీలింపబడుతున్నామనే విషయం తెలియకుండా జాగ్రత్త వహించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు నేను ఒకరిని పరిశీలిస్తున్నాను. నేను పరిశీలిస్తున్నటువంటి విషయం ఎవరైతే పరిశీలించబడుతున్నారో వారికి తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే అక్కడ ఏమవుతుంది? వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వారికి తెలియకుండానే నేను పరిశీలించాలి. మరి ఎందుకంటే మనను ఎవరైనా పరిశీలిస్తున్నారనే విషయం తెలిస్తే మన ప్రవర్తన సహజంగా ఉండకపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాన్సెప్ట్ అన్నట్టు. అంటే పరిశీలించేటప్పుడు మనం ఒక వ్యక్తిని పరిశీలిస్తున్నాం. మనం పరిశీలిస్తుంటే ఆ వ్యక్తికి పరిశీలిస్తున్నామని మనకు తెలియకుండా, వారికి తెలియకుండా మనం పరిశీలించాలా. అప్పుడు దీన్ని సహజ పరిశీలన పద్ధతి అని చెప్తారు. ఉదాహరణకు ఇంతకుముందు ఈ టాపిక్ సంబంధించి డిఎస్సిలో చాలాసార్లు వచ్చినటువంటి బిట్టు ఇదే ఉదాహరణ. కాస్త అటు ఇటు చేంజ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉదాహరణకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేని సమయంలో విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు అనేది గది బయట నుంచి పరిశీలించడం. ఉదాహరణకు 6వ తరగతిలోని విద్యార్థులు ఉపాధ్యాయుడు లేని సమయంలో విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటి విషయాన్ని ఒక ఉపాధ్యాయుడు గది బయట నుంచి పరిశీలన చేస్తున్నాడు. ఇది ఏ పరిశీలన పద్ధతి అని మనకు అడగడం జరుగుతుంది. అంటే తరగతిలో ఉపాధ్యాయుడు లేని సమయాన పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, అక్కడిక్కడ తిరుగుతుంటారు, ఆ క్లాస్ రూమ్లో మాట్లాడుతూ ఉంటారు, చదువుతుంటారు, రకరకాలుగా ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఆ సహజ ప్రవర్తన, సహజ సన్నివేశాలను జరగాలి. కాబట్టి ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడు? తరగతి గది బయట నుండి పరిశీలన చేయడం జరిగింది. కాబట్టి దీన్ని సహజ పరిశీలన అని అంటారు. ఈ విధంగా ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది సహజ పరిశీలన అని మనం చెప్తాం. తర్వాత నియంత్రిత పరిశీలనకు సంబంధించి మనం పరిశీలించాలనుకునేటువంటి అంశం సహజమైన పరిస్థితిలో గమనించడం కష్టమనిపించినప్పుడు అలాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి పరిశీలించడమే నియంత్రిత పరిశీలన. మనం జనరల్గా సహజంగా గమనించడం అనేటువంటి కష్టమైనటువంటి పరిస్థితి అని అనిపిస్తే మరి ఆ పరిస్థితులను ఏం చేయాలా? కృత్రిమంగా సృష్టించాలా. పరిశీలనలలో కృత్రిమంగా సృష్టించేటువంటి పరిశీలన పద్ధతి ఏదంటే నియంత్రిత పరిశీలన పద్ధతి అని అంటాం. మరి ఈ విధంగా కృత్రిమంగా సృష్టించి పరిశీలించడాన్ని మనం నియంత్రిత పరిశీలన అంటాం. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకు శిశువు తన తల్లి ఎదురుగా లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అని తెలుసుకోవడానికి తల్లిని కొంత సమయం శిశువుకు కనిపించకుండా ఉంచి అతని ప్రవర్తనను పరిశీలించవచ్చు. ఉదాహరణకు మనం ఇంకొకసారి రిపీట్ చేద్దాం. శిశువు తన తల్లి ఎదురుగా లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తుందని తెలుసుకోవడానికి తల్లిని కొంత సమయం శిశువు కనిపించకుండా ఉంచి అతని ప్రవర్తనను పరిశీలించవచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మామూలుగా
పిల్లల యొక్క ప్రవర్తన తల్లి లేనప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసుకోవాలంటే కొంత సమయం శిశువుకు కనిపించకుండా ఉంటే ఏడుస్తారా, ఆడుకుంటారా, ఏ విధంగా అనేటువంటిది మనం చూడొచ్చు. ఉదాహరణకు మనకు చింపాంజీకి సంబంధించినటువంటి మనకు పరిశీలన, నియంత్రిత పరిశీలనే వీళ్ళు చేసింది. పావ్లోవ్ కానీ చింపాంజీకి సంబంధించి కానీ స్కిన్నర్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా నియంత్రిత పరిశీలనకు సంబంధించినటువంటి అంశాలే. ఉదాహరణకు చింపాంజీకి సంబంధించినటువంటి గెస్టాల్ట్ సిద్ధాంతం కావచ్చు, తర్వాత కుక్క మీద పరిశోధన చేసినటువంటి పావ్లోవ్కి సంబంధించినటువంటి కావచ్చు, తర్వాత ఎలుకపై చేసినటువంటి స్కిన్నర్ సంబంధించి కావచ్చు, పావురానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ నియంత్రిత పరిశీలన పద్ధతి. మరి నియంత్రిత పరిశీలన పద్ధతి అంటే ఈ విధంగా చేయడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, ఉదాహరణకు మామూలుగా ఇక్కడ చింపాంజీ అని తెలుసుకున్నాం. చింపాంజీకి సంబంధించి గెస్టాల్ట్ వాదులు ఏం చేశారు, ఒక రూమ్లో చింపాంజీని బంధించి అక్కడ ఆ రూమ్లో పైన అరటిగెలను వేలాడదీసి తర్వాత ఆ అరటిగెలను ఏ విధంగా అందుకుంటుందనేది కొన్ని కర్రలు పెట్టారు. సరే, ఇది సిద్ధాంతం ఏదైనప్పటికీ అక్కడ చింపాంజీని బంధించి చేశారు కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, నియంత్రిత పరిశీలన అని చెప్తున్నాం. అంటే వీరు అడవులకు వెళ్ళి చేయలేరు ఆ పరిశీలన, కాబట్టి చింపాంజీని తీసుకొచ్చి చేశారు కాబట్టి నియంత్రిత పరిశీలన అవుతుంది. తర్వాత కుక్కపై అధ్యయనం కావచ్చు, ఎలుకపైన అధ్యయనం కావచ్చు, అవి సహజంగా ఎట్లుంటాయి, మనకు కనిపించకుండా ఉంటాయి. కాబట్టి వాటిని బంధించి నియంత్రితంగా ఉంచి ఆ పరిశీలన చేశారు కాబట్టి నియంత్రిత పరిశీలన అవుతుంది. తర్వాత మూడో అంశం సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన ఈ విధమైన పరిశీలనలో పరిశీలకుడు కూడా తాను పరిశీలించదలుచుకున్న సమూహంలో ఒక భాగమై తను కూడా వారి కృత్యాలలో పాల్గొని తాను పరిశీలించదలుచుకున్న అంశాన్ని పరిశీలిస్తాడు. అయితే పరిశీలకుని ఉనికి ప్రభావం పరిశీలింపబడే వారిపై పడకుండా ఉండడానికి ఆ సమూహంలోని వ్యక్తులతో సామరస్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది విషయం. మరి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, సంచరిత పరిశీలన అంటే సమూహంలో ఒక భాగమై తాను కూడా వారి కృత్యాలలో పాల్గొనడం. ఉదాహరణకు విద్యార్థుల యొక్క మనస్తత్వం ఎట్లా ఉంది, వారి యొక్క మాట తీరు ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు విద్యార్థులందరూ ఆటలాడేటప్పుడు ఉపాధ్యాయుడు కూడా ఆటల్లో పాల్గొంటే వారి యొక్క స్థితి అనేది తెలుస్తుంది, వారి మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ చేతలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి దీన్ని సంచరిత పరిశీలన అంటాం. దీన్ని సమూహంలో ఒక భాగమే చేసేటువంటి పరిశీలన సంచరిత పరిశీలన అని అనడం జరుగుతుంది. తర్వాత అసంచరిత పరిశీలన పద్ధతి. ఈ పరిశీలన పద్ధతిలో నాలుగోది అసంచరిత పరిశీలన. ఈ పరిశీలనలో పరిశీలకుడు కూడా తను పరిశీలించదలుచుకున్న సమూహంతో ఉండే వ్యక్తుల ప్రవర్తన పరిశీలిస్తాడు, కానీ ఇక్కడ అతడు సమూహ కృత్యాలలో భాగస్వామి కాడు. మనకు ప్రశ్న ఈ విధంగా వస్తాయి, సమూహంతో ఉండే వ్యక్తుల ప్రవర్తనను పరిశీలిస్తూ ఉంటాడు, కానీ ఇక్కడ అతడు సమూహ కృత్యాలలో భాగస్వామి కానిటువంటి పద్ధతి ఏది అంటే అసంచరిత పరిశీలన పద్ధతి. అంటే సమూహంతోడే ఉంటూ పరిశీలన చేస్తాడు, కానీ దాంట్లో భాగస్వామి కాడు. మరి భాగస్వామి అయ్యేది సంచరిత పరిశీలన, భాగస్వామి కానిది అసంచరిత పరిశీలన అని చెప్పుకోవాలి. ఈ విధంగా మనకు పరిశీలన పద్ధతికి సంబంధించినటువంటి 4 అంశాలు ఉన్నవి. ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి ఉదాహరణల ద్వారా మనకు ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది పరిశీలన పద్ధతికి సంబంధించి. ఇక ఈ పరిశీలన పద్ధతిలో మనకు ఉపయోగాలు, పరిశీలన పద్ధతికి సంబంధించినటువంటి ఉపయోగాలు, పరిమితులకు మనం గత డిఎస్సిలో తీసుకుంటే ఉపయోగాల నుంచైనా పరిమితుల నుంచైనా డైరెక్టు ఒక వాక్యాన్ని తీసుకొని మనకు ప్రశ్న వేయడం జరిగింది. ఆ విషయాలు మనం చర్చించుకుందాం. పరిశీలన పద్ధతికి సంబంధించినటువంటి ఉపయోగాలు కనుక మనం తీసుకుంటే, ఈ పద్ధతిలో ప్రవర్తనను సహజ పరిస్థితులలో పరిశీలించవచ్చు. సహజ పరిస్థితులలో పరిశీలించేటువంటి పద్ధతి ఏది అంటే మనం పరిశీలన పద్ధతి అని చెప్పుకోవచ్చు.
అంటే ప్రవర్తనను ఏ విధంగా చేయొచ్చు, సహజ పరిస్థితులలో మనం పరిశీలిస్తే పరిశీలన పద్ధతి అవుతుంది. తమ భావాలను వ్యక్తపరచలేనటువంటి అన్ని రకాల జీవులు, పిల్లలు, జంతువుల మానసిక రోగాల వంటి వారిపై అధ్యయనం చేయడానికి చాలా అనువైన పద్ధతి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వాక్యము. తమ భావాలను వ్యక్తపరచలేనటువంటి అన్ని రకాల జీవుల, పిల్లలు, జంతువులు, మానసిక రోగుల వంటి వారిపై అధ్యయనం చేయడానికి చాలా అనువైన పద్ధతి. ఏ పద్ధతి అంటే పరిశీలన పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు. ఏ పద్ధతిలో దత్తాంశ సేకరణ చాలా సులభమైనటువంటిది. ఇది మనం ఎదుటివారిని పరిశీలిస్తూ మనం రాసుకుంటాం కాబట్టి అన్నీ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా దత్తాంశ సేకరణ అనేది కూడా చాలా సులభమైనటువంటి పద్ధతి, సహజ పరిశీలన పద్ధతి. తర్వాత పిల్లల వికాస దశ లక్షణాలు తెలుసుకోవడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మరి పిల్లలకు సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, వికాస దశ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం తెలుసుకున్నటువంటి ఉపయోగాల నుంచి ఒక వాక్యాన్ని తీసుకొని కూడా మనకు ప్రశ్న తయారు చేయవచ్చు. దత్తాంశ సేకరణకు చాలా సులభమైనటువంటి పద్ధతి ఏదని, పిల్లల వికాస దశ లక్షణాలు తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడేది ఏదని, తర్వాత భావాలు వ్యక్తపరచలేనటువంటి వారికి సంబంధించి అధ్యయనం చేయడానికి చాలా అనువైన పద్ధతి ఏదని, సహజ పరిస్థితుల్లో పరిశీలించేటువంటి పద్ధతి ఏదని ఈ విధంగా మనకు ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఉపయోగాలు. తర్వాత పరిమితులకు సంబంధించినటువంటి తెలుసుకుందాం. పరిశీలన పద్ధతిలో వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే అధ్యయనం చేయగలం, కానీ వారిలోని అంతర్గత భావాలను అధ్యయనం చేయడానికి సాధ్యం కాదు. ఇది పరిశీలన పద్ధతికి ఉన్నటువంటి లోపము. అంటే బాహ్య ప్రవర్తనను మనము అబ్జర్వేషన్ చేస్తాము, అధ్యయనం చేయగలుగుతాం, కానీ వాళ్ళ అంతర్గత భావనలు మనం అధ్యయనం చేయడానికి సాధ్యం కానటువంటి పద్ధతి పరిశీలన పద్ధతి. తర్వాత మనం పరిశీలింపబడుతున్నామనే విషయాన్ని గ్రహిస్తే సహజంగానే మన ప్రవర్తనలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనము ఒకరిని పరిశీలించబడుతున్నాం అనేటువంటిది వారికి తెలిసే వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది, మనం మళ్ళీ పరిశీలించలేం. కాబట్టి ఇది కూడా పరిమితి. తర్వాత ఒక విషయాన్ని ఇద్దరు వేర్వేరు వ్యక్తులు పరిశీలిస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ అదే విషయాన్ని రెండు వేర్వేరు విధాలుగా అవగాహన చేసుకొని విశ్లేషించవచ్చు, వివరించవచ్చు. ఇది కరెక్టే. ఎట్లా అంటే ఇప్పుడు గ్రౌండ్లో ఒక ఆటలాడుకునేటువంటి పిల్లలు ఉంటారు. ఆ ఆటలాడుకునేటువంటి సమయంలో ఒకే విద్యార్థిని ఇద్దరు ఉపాధ్యాయులు దత్తాంశాన్ని సేకరిస్తున్నారు. అప్పుడు ఆ ఇద్దరు ఉపాధ్యాయులు వేరువేరుగా విశ్లేషణ చేసుకుంటారు, వేరువేరుగా వివరిస్తారు. కాబట్టి ఇది కూడా ఒక పరిమితి అని చెప్పుకోవచ్చు. తర్వాత సహజ ప్రవర్తన, సహజ సందర్భాలు అనేవి మళ్ళీ సంభవించడం కష్టం. కాబట్టి పరిశీలన ఫలితాలను మళ్ళీ నిరూపించడం కష్టం. అంటే ఏ ఉపాధ్యాయుడు కానీ ఎవరైనా కానీ పరిశీలిస్తున్నామనేటువంటి భావన తెలిస్తే కనుక వారిలో సహజత్వం కోల్పోతుంది. మళ్ళీ పరిశీలించడం అలాంటివన్నీ కూడా మళ్ళీ సృష్టించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి మళ్ళీ టెస్టులు చేసి ఫలితాలను నిరూపించడం కష్టమనేటువంటి విషయము మనకు ఈ పరిశీలన పద్ధతి అనేటువంటిది తెలియజేస్తుంది. ఇది మనకు మొత్తంగా పరిశీలన పద్ధతికి సంబంధించినటువంటి అంశము. ఈ పరిశీలన పద్ధతికి సంబంధించి పరిశీలన పద్ధతి అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ రకాలలో ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి అంశం కాన్సెప్ట్ ఏంటి, మనకు ఏ విధంగా ఇస్తారో కూడా మీకు క్వశ్చన్స్ చెప్పి ఉన్నాను. ఈ విధంగా ఇది పరిశీలన పద్ధతికి సంబంధించి. తర్వాత వేరొక పద్ధతికి సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకుందాం.